హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఈరోజు రాంచీ నుంచి జూనాగఢ్ వరకు ప్రయాణిద్దాం అనుకుంటున్నాము. నిన్న ఈవినింగ్ మేము రాంచీలో హాలిడే హోమ్ అనే 3 స్టార్ హోటల్లో దిగాం. చాలా బాగుంది. మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. సో అది కంప్లీట్ చేసుకుని ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అవుతాం. ఇదేంటిది? లస్సీ అనుకుంటుంది. ఫ్రెష్ కట్ ఫ్రూట్స్. ఇదేంటిది? క్యాండీ జ్యూస్. రాంచీ నుంచి జూనాగఢ్లోని హోటల్ ఓరియన్లో దిగుదాం అనుకుంటున్నాం. అక్కడ వరకు 574 కిలోమీటర్స్. గూగుల్ వాళ్ళు సుమారుగా 13 గంటల సమయం ప్రయాణం చూపిస్తున్నారు. కన్స్ట్రక్షన్ అంటే అవి బనారే ఫుడ్లో వెరైటీస్ లేవు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. అంటే ఈడ పెట్టేసుకున్నాడు పెప్పర్ ప్లాన్ బండిని. బండి తీర బయటగా ఆడ పెట్టుకున్నాడు తీసుకొచ్చి. మా అకామిడేషన్ నుంచి అంటే మా హోటల్ నుంచి మేము జూనాగఢ్లో హోటల్ ఓరియన్ వరకు వెళ్ళడానికి 582 కిలోమీటర్స్ అంట. కాబట్టి ఒక 10 కిలోమీటర్స్ పెరిగింది. సో సుమారుగా మనకి 13 గంటల సమయం గూగుల్ వాళ్ళు ప్రయాణ సమయం చూపిస్తున్నారు. చూద్దాం ఎప్పుడు చేరుకుంటామన్నది చూద్దాం. ఉదయం 9:20 అయితే మేము హోటల్ నుంచి బయలుదేరాం రాంచీలో. ఇదే మా హోటల్ నిన్న నైట్ స్టే చేసింది. కల్కే డ్యామ్ టూరిస్ట్ ప్లేస్ అంట. డ్యామ్ చూడడానికి ఇంత దూరం వస్తారంట జనాలు. మంత్రాలయం అంటే అది అసెంబ్లీ. మంత్రాలయం అంటే ట్రాక్టర్. ఈ రన్నింగ్ కామెంటరీ ఆపుటి అన్నీ అన్నాడా? మనం పట్టించుకుంటామా ఏంటి? ఆ గాడిదలు వస్తున్నాడు అక్కడ క్రాస్ చేసి వస్తున్నప్పుడు. ఆడెళ్ళాడు ఆడదామని నేను వెళ్ళాను. నాకు తెలియదు ఈ ఊరు కొత్త. నేను ఆడైతే ఎవరు క్రికెట్ స్టేడియం అంట JSCA. క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళందరూ. జ్యోతిలాగా ఏదో పెట్టారు. వీళ్ళందరూ ఇక్కడ కింగ్స్ అందరు కూడా ట్రైబల్ కింగ్స్ ఉంటారు. ఏన్షియన్ స్టోరీ ఉంటే వీళ్ళది. హెవీ మెషిన్ టూల్స్ ప్లాంట్ అంట మేబీ. రామ్నీక్ ఉంది రాంచీ. అటు వెళ్ళాలనుకుంటారు. అంటే వెల్కమ్ టు హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్. ఇది ఆఫీస్ లాగా ఉంది ఏదో. అటు వెళ్ళాలి. ఇది కంపెనీ. ఇది మా BHL వాళ్ళలాగా కనిపిస్తుంది. నేషనల్ హైవే అటు ఆపోజిట్ లో వెహికల్. నేషనల్ హైవే 143 AG. ఐ లవ్ యూ AG. ఐ లవ్ యూ అడ్డ. ఈ డ్రైవ్లో అయితే మనకి 3 టోల్స్ వస్తాయి. ఈరోజు ఇప్పుడు అంటే 12:13 మేము పెట్రోల్ కొట్టించాము. జార్ఖండ్లో ఉన్నాం మనం ఇప్పుడు. జార్ఖండ్లోని సిమ్డేగా తుకుపాని అనే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ మేము పెట్రోల్ కొట్టించాం. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 100.75 పర్ లీటర్. మేమైతే 2402.59 రూపీస్ పెట్రోల్ కొట్టించాము. మాకైతే 23.84 లీటర్స్ పెట్రోల్ వచ్చింది. జోరామ్ 55 కిలోమీటర్స్ వెళ్తే బిజు ఎక్స్ప్రెస్ వే వచ్చేస్తుంది. 35 ఒడిస్సా అయితే బిజుగఢ అంటే ఒడిస్సా. జార్ఖండ్ నుంచి ఇప్పుడు మనం ఒడిస్సాలోకి ఎంటర్ అవుతున్నాం. ఆపు ఇక్కడ ఉందా మైల్ స్టోన్? ఆపలేదు. నాకు ఏదో ఒక మైల్ స్టోన్ కావాలి. ఫోటో దిగాలి నేను. వాళ్ళతో నాది ఆడుకుంటావా?
ఒరిస్సా బార్డర్ జస్ట్ నౌ క్రాస్డ్. సారీ, ఒరిస్సా కాదు, జార్ఖండ్ బార్డర్. ఇటు సైడ్ వెళ్తే ఒరిస్సా, అటు సైడ్ వెళ్తే జార్ఖండ్. My buddy is driving from morning 9:20. Now it's time 12:45. అప్పటి నుంచి తొక్కితే ఇప్పటికి ఒక 150 కిలోమీటర్లు వచ్చాము. రాయ్పోగా పోలీస్ సుందర్బాగ్. ఏమో వీళ్ళందరూ వాళ్ళే ఉంటారు. ఈ జనజీవన్ స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళు ఉంటారు, మనకి తెలియదు. మనం ఏం పెద్ద బంగారమ్మ వేస్తాం. ఈ శంక్ రివర్ ఇంకా ఇద్దరం కలిసి వేద్దాం. రివర్స్కి ఎప్పుడు వేస్తుంటే హాని చేయవు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రివర్స్కి ఏం చేస్తావు ఇవి? రివర్స్లో గుడ్డలు ఉంచకూడదనే కదా మెయిన్. ఇక్కడే ఉంది, వెళ్తుంది. ఓ సారీ, అగో పడింది వాటర్లో, కనిపించిందా? ఏం రివర్ అండి? ఏం చేశారండి ఇప్పుడు మీరు ఇక్కడ ఆగి? ఏది అదేనండి? నాకు కూడా ఒక ఫోటో తీయండి. ఏది కనిపించట్లేదు. జార్ఖండ్లో పుట్టి ఒరిస్సాలో ప్రవహించి ఛత్తీస్గఢ్లో కలుస్తుంది. శంక్ రివర్ అనేది చాలా పెద్దది. జార్ఖండ్లో పుట్టి ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలా పెద్ద రివర్ ఇది. ఇప్పుడు మనం ఒడిశాలో ఉన్నాం. ఇప్పుడు సమయం 1:17 అయింది. డ్రైవ్ చేసుకుంటూ అలా ఇప్పుడు ఆ సంబల్పూర్ దాటిన తర్వాత నీకే ఇచ్చేది ఆ గిల్లిలో మనం కష్టం. బిజు ఎక్స్ప్రెస్ వే గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా. హార్న్ కొడుతున్నాం, వినిపించలేదా? పక్క కూడా జరగలేదు అలవా. న్యాచురల్ గిట్ ఇది ఇంటూ బాక్స్ అని పెట్టారు. ఇది రాంచీ నుంచి ఇది ఫస్ట్ టోల్ గేట్ కదా? అయితే దిగద్దు అనుకుంటాను. ఎందుకంటే నాకు మెసేజ్ ఏం రాలేదు. అవును, రాలేదులే. లేదంటే అంతా అడవిలోనే కదా ప్రయాణం చేస్తుంది, ఎక్కడ టోల్ లేదు. ఈరోజు డ్రైవ్లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. దీన్ని TP02 టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 95 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫాస్టాగ్ ఏం వర్క్ అవ్వదు, క్యాషే ఇవ్వాలి. రూర్కేలా ఇది TP02 టోల్ గేట్. క్యాష్ అయితే TP01, TP02 టోల్ గేట్స్. ఈ టోల్ ప్లాజాని మేము 1:58 క్రాస్ చేసాం. క్యాష్ భాయ్ कैश है सिंगल कौन सी जगह है ये? कितना 9 इकड़ లేదు పుట్టింది. ఏదో మెమోరియల్ వెళ్ళేప్పుడు కూడా చదివినాం. ఇది తిరుమిత్రా మెమోరియల్ గేట్ అట.
మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. వాడి సింగిల్ టైర్ కదా ముంగట. సంబల్పూర్ 42 ఇంకా ఎంత తొక్కునే ఉన్నాం కదా. Ringali is 20 kilometers. Shiripura. Ekkada yellow color bridge and we see flag also. Buses కూడా అట్లాగే ఉన్నాయి నల్లగా. అంటే ఇక్కడ గోల్డ్ మైన్స్ ఎక్కువ ఉన్నట్టుంది అయితే. గోల్డ్ మైన్స్ కాదు. కరెక్షన్ చూసుకో JSW Jindal Steel Works అంతేనా? ఇదంతా జిందాల్ స్టీల్ వర్క్స్ వాళ్ళది కంపెనీ. జారి పడినట్టున్నారు 2 వీలర్. ఇది ఉంది కదా పెద్ద గుంత, ఆ గుంతలో పడ్డట్టు. నేనేం అడిగాను, నువ్వేం చేస్తావు? చేస్తా ట్రక్ టర్మినస్. పవర్ ప్లాంట్సా? గ్రిడ్ పవర్ స్టేషన్. ఇప్పుడు ఆ పిల్లర్ ముట్టుకుంటే పట్ట పిల్లర్ ముట్టుకుంటే ఏమవ్వదు. పైన వైర్ వైర్ని ముట్టుకుంటే పోతుంది. ఒడిషా పోలీస్ తేల్ కొలాయ్. నిన్న విజయ్ ఆంటనీ గారి మూవీ ఏంటి ఇది? కొలాయ్. కొలై సేమ్ ఇక్కడిదే అనమాట అది. ఇదేదో రాజమందిరాలు కట్టినట్టు కడుతున్నారు కదా. బొగ్గులు ఎత్తుగా వెళ్ళిపోతున్నాడు. హీస్ అ థీఫ్, బొగ్గులు థీఫ్. నాకు చూడ ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నాడు. వెళ్తాము దొంగతనం కూడా ఎంత పాష్గా చేస్తున్నారు కాబట్టి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటే గ్రీన్ బెల్ట్ ఉండాలంటారు ఇండస్ట్రియల్ ఏరియా పెడితే. అందుకే చెట్లు పెంచుతారు వీళ్ళు తెలుసా. ఎన్విరాన్మెంట్ లా చదువుతారు దాంట్లో చెప్తారు ఒక 5 kilometers అయినా గ్రీన్ బెల్ట్ ఉండాలి ఇండస్ట్రీ పెట్టాలంటే. ఏదో ఇండస్ట్రీ స్టీల్ ఇన్సిడెంట్స్. స్టీల్ అయితే ఇది కూడా సంబల్పూర్ మొత్తం స్టీల్. సంబల్పూర్ ఈజ్ అబౌట్ స్టీల్ ఫ్యాక్టరీస్. స్టీల్ అండ్ అల్యూమినియం. స్టీల్ అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీస్. ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఉంటారు కదా లవర్స్, లైక్ నాట్ లైక్ యువర్ మదర్ అండ్ you people both are not like don't like environmental, right? You hate environment. చూడు అదేందో చూడు. Khaliyapada దగ్గర we have this black factory, Tiger Steel. TMT boss. టైగర్ వాడు చూడు జాను అంట MGT. తెలుగు బండి
సంబల్పూర్కి వెళ్ళే కొద్దీ మనకి అన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ కనిపిస్తూ ఉంటాయి. మట్కాలు ఉన్నాయా? లేవు కదా. మట్కాలు కాదు, కప్పులో ఇస్తాం. ఇప్పుడు మా తాతయ్య నర్సయ్యపాలెం అని చెప్పి అంటాడు. మా తాతయ్య వాళ్ళు ఎవరు లేకుండే అప్పుడు అక్కడ. కాకపోతే వెళ్ళిన ప్రతి ఇంట్లో మా తాతయ్య పేరు అందరికీ ఫేమస్ కదా, శ్యామలరాజు. మా తాత కన్నా కూడా వాళ్ళు అటు చూపి ఫోన్ అవసరం లేదు. నాకు బ్రహ్మకుమారిస్ అంటేనే ఎలర్జీ. నేను ఎప్పుడో ఏదో చేసేమని చెప్పలేదు వాళ్ళని. నేను అసలు ఎంటర్టైన్ అయ్యాను. నాకు మొదటి నుంచి చిరాకు వాళ్ళంటే. మధ్యలో దూరిపో. ఇది కూడా ఇదే అనుకుంటా కదా, డబ్బులు టోల్ అటు ఖాళీ ఉండే రోడ్. ఇప్పుడు మనకి ఈ డ్రైవ్లో సెకండ్ టోల్ ప్లాజా ఇది. TP01 టోల్ ప్లాజా అంటారు దీన్ని. ఇక్కడ 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది TP01. ఇక్కడ బై క్యాషే తీసుకుంటారు, ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అవ్వదు. ఈ టోల్ని మేము 2 గంటల 56 నిమిషాలకి క్రాస్ చేసాం. సంబల్పూర్ అని అంటారు చూడు, సారీ సుందర్బాగ్ అని అంటారు చూడు ప్లేస్ ఇక్కడ. ప్లేన్ 1 L&T Sambalpur Roorkela Tollway Limited. It is called, this toll gate is called TP01 and here they charge around 65 rupees. Sorry, 60 rupees. My pudding has become darker like coal guy. He's a tribe of Odisha. I am tribe of I am tribe of Jharkhand baby. You are tribe of Odisha. Only tribe of ये कौन सा जगह है भैया? ये one way అని చెప్పేసి. वन वे सिंगल. ये कौन सा जगह है भाई? ये हाँ संबलपुर है. जगह का नाम कुछ भी नहीं है ये पर. प्रधानपल नहीं, हैदराबाद. ఇది ఇక్కడ. Thanks for using Biju Expressway. Sambalpur 5, Kolkata 566, Mumbai 1425. ఇది ఇక్కడ ముచ్చటగా పడుతున్నారు కదా వీళ్ళు. ఇది అరే బాప్రే అనేది. ఇలా అమాయకులు బాబీ ఒరిస్సా వాళ్ళు. ఉదయం నుంచి డ్రైవ్ చేస్తున్న వాళ్ళం డ్రైవ్ చేస్తున్నట్టే ఉన్నాం. అందుకే ఒక టీ బ్రేక్ ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం. అదొకటి తక్కువ జార్ఖండ్లో తీసుకుంటామా నేటివ్ కాబట్టి ఇక్కడ ఎందుకు తీసుకుంటామా? మీ నేటివ్ ఒరిస్సాలో అగ్రహారం ఉందంట. జార్ఖండ్లో అయితే వెతికినా కూడా అగ్రహారం దొరకదు కాబట్టి ఆలోచిస్తారు తీసుకోవడానికి. నేను డ్రైవ్ చేస్తున్నాను ఇప్పుడు కారు. టిప్పర్ కొట్టగానే పక్కకి వెళ్తున్నారు. నీకు ఎందుకు వెళ్ళరా అని ఆలోచిస్తున్నాను. చూడు పక్కకి వెళ్తాడు. ఏది ఇంకొకటి ఏది పాపం కాకుంటుంది. సెకండ్లోనే చెప్తున్నాను. సెకండ్ ఉండాలి అని అంటున్నాను. నేను ఫస్ట్ 4 రేర్గా వాడతాను. ఇది అది ఎందుకు ఇచ్చారో గేర్ మరి, అందుకే రేర్గా వాడతాను. ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. రేర్గా ఇచ్చారు, అది ఇచ్చారు కాబట్టి రేర్గా వాడుతుంటాను. ఏమిటది? 3rd నుంచి 4 వేసి 5 వేస్తున్నాడు చూడు. అసలు నాకు అది రాస్తాడు కదా. ఏమైంది బేబీ? ఏం చూసినావు? అన్నపోదు నాకేం చెప్పకు. నాకు ఇదే ఓపిక లేదు అట్లా.
ఇంత లాంగ్గా ఎందుకు వీడియోస్ పెడుతున్నారు అని అనుకోవచ్చు. నేను ఎందుకంటే ఇంత కష్టపడి మేము డ్రైవ్ చేసినందుకు ఆ ఎంజాయ్మెంట్ని మీకు కూడా చూపించాలి అని చెప్పి నేను ఈ వీడియోస్ మొత్తం ఫుల్ లెంత్గా పెడుతున్నాను. మేమైతే డ్రైవ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకైతే ఈ డ్రైవ్ చాలా బాగా నచ్చింది. ఓన్లీ టెంపుల్లో ఆ హెవీ క్రౌడ్ చూసి కొంచెం డిస్టర్బ్ అయ్యాం, కానీ ఆ కొట్టడాలు ఆ తోసుకోవడాలు భరించలేకపోయాం. కానీ మిగతాదంతా ట్రిప్ అయితే చాలా బాగుంది. డ్రైవ్ అయితే మేము బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. లేదు, మై బుడ్డి టైర్డ్, ఐ టైర్డ్, బీ టైర్డ్. మై బుడ్డి ఈజ్ ఒడిశా ట్రైబల్, ఐ జార్ఖండ్ ట్రైబల్, బృందా ఈజ్ ఛత్తీస్గఢ్ ట్రైబల్. డ్రైవింగ్ టు ఓరియన్. లొకేషన్ ఏంటి? జూనాగఢ్ ఓరియన్ హోటల్. ఇంకా మనకి 238 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 5 hours 25 minutes చూపిస్తుంది. ఇప్పుడు టైం 4:07. లెట్స్ సీ హౌ ఫార్ విల్ గో, హౌ ఫాస్ట్ విల్ గో. హాయ్, అటు వెళ్ళరా, నేను ముందు తిక్కాలి దాన్ని. నాతో తీసుకో చెప్తాను కదా బడి. మైగ్రేన్ ఉంది కదా, అట్లా చదవకు. రన్నింగ్లో ఎప్పుడు చదవకూడదు, చదివితే ఇంకా హెవీ పెయిన్ వస్తుంది. కళ్ళకి ప్రెషర్ ఎక్కువ పడే కొద్దీ ఎప్పుడైనా తల బద్దలవుతుంది, తలకి పెయిన్ వస్తుంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. మీరు అగ్రహారం ట్రైబల్స్ కాబట్టి ఏం నీట్గా ఉంటాం మీకంటే. ఇది ఒక టోల్ అంటండి, చూడండి. ఇక్కడ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. కిतना? సింగిల్ గవర్నమెంట్ టోకెన్ ఇస్తారా, అవసరం లేదా? తీసుకున్నాం టోకెన్. ఏం రివర్? మహానది రివర్. టోల్ బూత్ ఇలా కూడా ఉంటుందని ఈరోజే చూస్తున్నాను నేను. నాకు ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా చూడలేదు. రోడ్డు మీద ఒక తాడు కట్టి మనకి ఏదైనా టెంపుల్స్ దగ్గర వసూలు చేస్తూ ఉంటారు చూడండి, పార్కింగ్ అమౌంట్ అని. అలా వసూలు చేస్తున్నారు ఇక్కడ టోల్ అమౌంట్ అట. వీడే అనుకుంటా దాన్ని అట్లా కూర్చోబెట్టేశాడు, గొర్రెలు వీడు ఎట్లా కూర్చోబెట్టాడు. ఆ బాస్కెట్లోనే కూర్చోబెట్టేశాడు దాన్ని. ట్రాఫిక్ ఎక్కువ ఉంచుడు ఒక దీంట్లో కూడా వేద్దామంటే ఆగ్రమనుకో రోడ్ మధ్యలో ఆపాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఒక టోల్ వస్తుంది. ఇది 4th టోల్ ప్లాజా, డమ్మీ టోల్ ప్లాజాతో కలిపి. లేకపోతే 3 ఉండేవి. ఇది బోలంగీర్ లేకపోతే బాలంగీర్ టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ని మేము సాయంత్రం 5:41 క్రాస్ చేసాం. ఇంకా ఓపెన్ కాలేనట్టుంది కదా.
ఇప్పుడైతే మనం రైల్వే క్రాసింగ్ దాటి అటు సైడ్ వెళ్ళాలి. సో ట్రైన్ వెళ్తుంది, అందుకే గేట్స్ క్లోజ్ చేసేసారు. షార్ట్ బ్రేక్ దొరికింది. ట్రైన్ కనిపించదు అప్పుడు. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి గేట్స్ ఓపెన్ చేస్తారు. అటు నుంచి వస్తారు మీరు. ఇంకా యాక్టివ్ కాలేదనుకుంటున్నాను. లారీ ఉంది ముంగట. ఇప్పుడు ఒక టోల్ బూత్ చూసాం చూడండి, అది ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకొద్ది రోజులైతే అది కూడా ఓపెన్ చేసేస్తారు. అన్నీ రెడీ చేసేసారు. టైం వస్తుంది, ఈ టైంకి వచ్చాము అనేది తర్వాత గుర్తుంటుంది. ఇప్పుడు గుర్తుంటాయి కానీ తర్వాత గుర్తుండవు కదా. మధ్యాహ్నం 3:53 నుంచి నేను డ్రైవింగ్ అయితే మొదలుపెట్టాను. ఇప్పుడు 8:34 అవుతుంది. సుమారుగా 4.5 hours నేను డ్రైవ్ చేశాను. ఫైనల్లీ రాత్రి 8:34 అయితే మేము జూనాగఢ్ హోటల్ ఓరియన్కి చేరుకున్నాం. పార్కింగ్ పెట్టాం కదా, అక్కడ పెట్టేసుకున్నాం. ఆ ఎదుర్కొన్న రెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే హోటల్ ఓరియన్. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మేము ఫస్ట్ డే వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి సంబల్పూర్ వచ్చేటప్పుడు ఇక్కడే టీ బ్రేక్ తీసుకున్నాం. ఫైనల్లీ 8:35 అవుతుంది రాత్రి. పొద్దున్న నుంచి 9:20 బయలుదేరాం. ఇప్పటి వరకు తొక్కుతూనే ఉన్నాం బండిని. ఇప్పటికి జునాగఢ్ వచ్చాం. ఇక్కడ 2,300 రూపీస్ తీసుకున్నారు, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్నీ. అండ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉంది. These are our used clothes in one cover. This is our bag. These are 2 other bags.